మనం హైదరాబాద్ కించి యాదగిరిగుట్ట పోవాలని అనుకో, మనం సిర్పు బస్సులనే పోవాల్సి వస్తుండే. ఇక అంటే కార్లు బండ్లు ఇక లేకపోతే గతి గత్యంతరం లేక ప్రైవేటు బస్సులల్లా పోతే మన జేబులకు తూట్లు పడు కాదు, మొత్తం మనల్ని నడి రోడ్డు మీద రూపాయి లేకుండా నిలబెట్టేటోళ్ళు ఈ ప్రైవేటు బండ్లోళ్ళు. అరే ఓ పక్కన ప్రైవేట్ బండ్లోళ్ళు మనం అడ్డంగా దోసుకుంటున్నారా నాయన అంటే, ఇక రోడ్డు మీద మనం ప్రయాణం చేసి యాదగిరిగుట్టకు పోవాలనంటే మాత్రం ఒక పసవ వేదననే చెప్పాలి. ఆగో మరి గంతగనం తిప్పలు ఏమయ్యానంటే, రోడ్లు కూడా చక్కగా లేకపోవడంతోని మస్తు అవస్థలు పడుకుంటా దగ్గర దగ్గర 2.5 గంటలు 3 గంటలు కూడా అవుతుండే ఒక్కొక్క పారి. అయితే ఇటువంటి సమస్యలన్నిటిని బాగా నోటీస్ చేసినటువంటి సెంట్రల్ సర్కారు తొందరలో ఎంఎంటీఎస్ గాదేనులా ట్రైన్ ఒకటి అందుబాటులోకి రాబోతున్నది. ఎన్నో రోజుల సంధి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది మన పెద్దలు. ఇక భక్తుల కోసానికని చెప్పి మెరుగైన సేవలను అందియనీకే ఘట్కేసర్ కెంచి ఎంఎంటీఎస్ సేవలను యాదగిరిగుట్టకు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే పెద్దలు ఇప్పటికే రంగాన్ని రెడీ చేసిండ్రయ్యా. ప్రధానంగా ఘట్కేసర్ కెంచి భువనగిరి వైపు ఓనికే దగ్గర దగ్గర ఈ ఎంఎంటీఎస్ రైలు కోసానికని చెప్పి 412 కోట్లతోని 3వ లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా. ఇక ఘట్కేసర్ కెంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు కూడా పురాగా పూర్తయినాయట. ఇక 3వ దశలో ఉన్న పనులు కూడా నిధులు ఇడతలు అవుడుతోని యాదగిరిగుట్టకు పోయే భక్తుల ఆనందం మస్తు కనబడుతున్నది. ఇంట్లో ప్రధానంగా భూసేకరణ నిధుల కేటాయింపుల్లో జరంత గ్యాప్ వచ్చినా సుతం అయ్యేది మాత్రం పక్కా అవుతున్నదట. ఇంకా అంతనే కాకుండా కొన్ని ఏరియాలలో ప్రైవేటు భూమి కూడా సేకరణ చేసే అవకాశం ఉన్నదట. వంగపల్లి వరకు 39 కిలోమీటర్ల మేర 4వ లైను నిర్మాణానికి కూడా ప్రైవేటు స్థలాలను రైల్వే అధికారులు సేకరణ చేయనీకే రెడీ అయ్యిండ్రయ్యా. ఇక మొట్టమొదలు ఈ పనులను స్టార్ట్ చేసినప్పుడు 330 కోట్లతోని ప్రతిపాదన వచ్చిందట. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణం చేస్తే మాత్రం చాలా ఈజీ అవుతుంది, పానం అల్కగా అవుతుంది, చాలా తక్కువ టైంలలోనే మనం పోవచ్చట. ఇంకా అంతనే కాదు పైసలు చూస్తాం మస్తు తక్కువను చెప్తే షాక్ అవుతారు. ఇక ఈ రైళ్లు గనక మనకు యాదగిరిగుట్టకు పడ్డదే అనుకో, సిర్ఫ్ 20 రూపాయలకే మనం అనుకున్నటువంటి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా. ఈ ముచ్చట తెలిసిన తర్వాత యాదగిరిగుట్టకు పోవాలని చెప్పి ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి భక్తులు, అది కూడా సిర్ఫ్ గంట లోపలనే ఉంటామంటాడా. చూడండి గమ్మతున్నదిలే ముచ్చట. ఏదేమైనా ఈ తొందరలోనే ఎంఎంటీఎస్ రైలు రావాలని చెప్పి మనం చూద్దాం, మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకించి కోరుకుందామయ్యా.